కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ 9' తెలుగు సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని అందించారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా సామాన్యుల నుండి స్వీకరించారు. ఇంకా ఇంటర్వ్యూస్ జరగలేదు కానీ సెలక్షన్స్ ప్రక్రియ మాత్రం చాలా కొత్తగా ఉండబోతుంది. చూసే ఆడియన్స్‌కి ఇది ఖచ్చితంగా థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సీజన్‌కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక స్టార్ సెలబ్రిటీస్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాంకర్ రష్మి కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి రాబోతుందని సమాచారం. దాంతో రష్మి ఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత సీజన్స్‌లోనే రష్మి వస్తుందని వార్తలు వచ్చాయి కానీ కొన్ని కారణాల వల్ల ఆమె రాలేదు. కానీ సీజన్ 9 ఆమె ఉండాలని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారట. అందుకే రష్మి కోసం భారీ ఆఫర్స్ ఇచ్చారట. అన్ని కుదిరితే సీజన్ 9 ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లో రూల్స్ కూడా చేంజ్ అవుతాయని తెలుస్తుంది. నాగార్జున కూడా ఫీడ్‌బ్యాక్‌కి తగ్గట్టుగానే తన హోస్టింగ్ పద్ధతిని మార్చుకోవడానికి సిద్ధమయ్యారట. అంతకు ముందు సీజన్స్‌లో నాగార్జున ఎపిసోడ్స్‌ని చూసి హోస్టింగ్ చేసేవారు. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఆయన ఎపిసోడ్ చూడకుండా టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్‌ని బట్టి హోస్టింగ్ చేస్తాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతుందంట. కంటెస్టెంట్స్‌కి చాలా కఠినమైన రూల్స్ కూడా పెట్టబోతున్నారని టాక్. ఫుడ్ వేస్ట్ విషయంలో మొదటి నుండి 'బిగ్ బాస్' టీం చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ సీజన్లో మరింత కఠినంగా వ్యవహరించబోతుందట. ఎవరైనా ఆహారాన్ని అనవసరంగా వృధా చేస్తే డైరెక్ట్‌గా నామినేట్ చేస్తారని అంటున్నారు. అలా ఏ కారణం చేత 3 సార్ల కంటే ఎక్కువగా నామినేట్ అయితే నేరుగా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు రెడ్ కార్డ్‌ని ఉపయోగించి గేమ్ ఆడలేదు. ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి రెడ్ కార్డ్ కాన్సెప్ట్‌ని కఠినంగా ఉపయోగించబోతున్నారంట. గత సీజన్స్‌లో అభయ్ అనే కంటెస్టెంట్ 'బిగ్ బాస్' హౌస్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం చూసి నాగార్జున చాలా ఫైర్ అయ్యారు. రెడ్ కార్డ్ చూపించి వెళ్లిపోమని చెప్పాడు. కానీ కంటెస్టెంట్స్ అందరూ బ్రతిమాలడంతో నాగార్జున రెడ్ కార్డ్‌ని ఉపయోగించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తారట. మెంటల్ టార్చర్ చేసినా, బూతులను ఉపయోగించినా, హద్దులు దాటి ఫిజికల్ అయిన రెడ్ కార్డ్‌ని ఉపయోగించి మొహమాటం లేకుండా బయటకి నెట్టేస్తారట. గత సీజన్స్‌లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవలకు రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయొచ్చు. ఈసారి అలాంటి గొడవలు జరిగితే రెడ్ కార్డ్‌ని ఉపయోగిస్తారట. ఇంకా ఇలాంటి రూల్స్ చాలానే ఉన్నాయని టాక్. సీజన్ 9ని భారీ హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సీజన్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.